హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కన్వితాస్ కిచెన్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు రెసిపీ చికెన్ నగెట్స్. ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఇలా చికెన్ నగెట్స్ని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చికెన్ నగెట్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ చికెన్ నగెట్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు బ్రెడ్ గ్రామ్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 2 బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ని తీసేసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి 1 మినిట్ బ్లెండ్ చేసుకుంటే మనకి బ్రెడ్ గ్రామ్స్ అనేవి ఈ విధంగా రెడీ అయిపోతాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రెడ్ గ్రామ్స్ మనకి సూపర్ మార్కెట్స్లో కూడా దొరుకుతాయి, వాటిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ మిక్సీ జార్ తీసుకుని మరొక 2 బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ తీసేసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకుని మూత పెట్టుకుని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకుని లెమన్ జ్యూస్ అలాగే సాల్ట్ వేసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని ఆ తర్వాత ఈ చికెన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ మిక్స్డ్ హర్బ్స్ మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి వాటర్ అస్సలు వేయకుండా గట్టిగా పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా పేస్ట్లా బ్లెండ్ చేసుకుంటే మనకి నగెట్స్ అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఈ చికెన్ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ చికెన్ పేస్ట్కి ఈ ఆయిల్ని బాగా పట్టించాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్ తీసుకుని ఒక ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మిల్క్ యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిటికెడు సాల్ట్, ఒక చిటికెడు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని ఈ ఎగ్ మిక్స్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ పేస్ట్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని ఆ తర్వాత ఒక లెమన్ సైజు చికెన్ పేస్ట్ని ఈ విధంగా బాల్స్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇదే విధంగా నగెట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఈ నగెట్స్ని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని నగెట్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్స్ తీసుకోవాలి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ గ్రామ్స్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న నగెట్స్ని ఎగ్ మిక్స్లో డిప్ చేసుకుని ఆ తర్వాత బ్రెడ్ గ్రామ్స్లో వేసి ఈ నగెట్కి బ్రెడ్ గ్రామ్స్ బాగా కోట్ అయ్యే విధంగా అన్ని వైపులా ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ నగెట్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని నగెట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నగెట్స్ని ప్యాన్కి సరిపడా యాడ్ చేసుకుని 1 మినిట్ కదపకుండా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 సైడ్స్ ఫ్రై అయ్యే విధంగా కదుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే లోపల ఉడకదు, పైన కలర్ వచ్చేస్తుంది, టేస్ట్ అనేది అంత బాగుండదు. ఈ విధంగా గోల్డ్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత వీటిని టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగతా నగెట్స్ని అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, సూపర్ క్రంచీ స్నాక్ రెసిపీ చికెన్ నగెట్స్ రెడీ అయిపోతాయి. వీటిని ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే టమాటో కచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు.
ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావడం కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.